చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 12 వరకు వాక్యాన్ని చదువుకుని తద్వారా వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి, మీ ప్రేమ నిష్కపటమనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగములు గలవారై, ఉన్నత విషయములో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి. చాలు బిడ్డలారా, శ్రమయందు ఏం కలిగి ఉండాలంట? ఓర్పు. శ్రమలో ఏముండాలి? ఓర్పు. ప్రార్థన యందు ఏముండాలి? పట్టుదల. చెప్పాలి మీరు. శ్రమలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ప్రార్థన యందు ఏముండాలి? పట్టుదల ఉండాలి. నిరీక్షణ కలిగిన బిడ్డలై దేవుని సన్నిధిలో ప్రార్థించే మనము, దేవుని చేత పిలువబడిన బిడ్డలమైన మనము, సహవాసములో చేర్చబడిన మనము, యోగ్యులమని దేవుడు ఎంచుకుని లోకలు ఎంతమంది తిరుగుతున్నారండి. లోకస్తులు ఎంతో మంది ఉండగా ఎందుకో కలువరి ప్రేమ, సిలువ ప్రేమ, యేసు యొక్క ప్రేమ మనలను తన ఉన్నతమైన సహవాసములోనికి ఆయన మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. సహవాసములో శ్రమ వచ్చినా, సహవాసములో కష్టం వచ్చినా, సహవాసములో బాధ వచ్చినా, సహవాసములో ఇబ్బంది వచ్చినా, సహవాసములో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సహవాసములో ఉండవలసిందంటూ తెలుసా? శ్రమలో దేవుని పిల్లలకి ఏం కావాలి? ఓర్పు. చెప్పండి, ఏం కావాలి? ఓర్పు. శ్రమలో మనకి ఓర్పు కావాలి, కానీ అది మనకు సాధ్యం కాదు. శ్రమలో మనకి ఏముండదు? చెప్పండి, ఓర్పు ఉండదు. అది మనకు సాధ్యం కాదు. ప్రార్థనలో ఏముండదు? పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలండి. శ్రమలో ఓర్పు ఉండాలి విశ్వాసకి. రెండవది, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఎవరికి? విశ్వాసకైనా దైవజనుడికైనా. ఈ రెండు మనకు అవసరం. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనకు ఏముండాలంటే శ్రమలలో ఓర్పు ఉండాలి. ఎందుకో తెలుసా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను చేస్తుంది. ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి, విధేయత కావాలి. సంఘానికి అన్ని అవసరం. లోకస్తులకి అన్ని అవసరం లేదు. వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మనకు, దేవుని పిల్లలు, ప్రత్యేకించబడిన వారికి, లోకము నుండి వేరు చేయబడిన బిడ్డలకి, చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన బిడ్డలకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పరిశుద్ధుల విషయంలో ఏముండాలి చెప్పండి? ఆతిథ్యం ఇచ్చే మనసు దేవుని పిల్లలకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుని పిల్ల ఎప్పుడు మర్చిపోకూడదు. ఆతిథ్యం ఇచ్చి అద్భుతాన్ని చూశాడు అబ్రహాము, శారాలు. అవునా? అబ్రహాము శారాలు దేవునికి ఆతిథ్యం ఇచ్చి
100 సంవత్సరాల తర్వాత బిడ్డను సంపాదించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆతిథ్యం ఇచ్చి. ఎందుకో తెలుసా? ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వెళ్ళాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వెళ్ళాడు. అలాంటి కుటుంబాలుగా మనం ఉండాలి. శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రాంతంలో పట్టుదలకు ఉండాలి, విశ్వాసములో స్థిరపడాలి, బలపడాలి. పరిశుద్ధుల విషయాల్లో ఆతిథ్యం ఇవ్వటం అన్నాడు మర్చిపోకూడదు. ఇది మాత్రం మాకు సాధ్యం కాదు. బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మీయంగా వర్ధిల్లిపోవడానికి గల కారణం, ఆత్మ సంబంధంగా వర్ధిల్లకపోవడానికి కారణం, ఆతిథ్యం ఇవ్వటం మీరు ఎన్నడూ మర్చిపోవద్దని వాక్యం చెప్తా ఉంది. కార్యక్రమాల్లో ఇదొకటి. దైవజనుడి కుటుంబాన్ని పిలిచి దైవజనుడి కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వాలి. వాక్యంలో ఉన్న సత్యం ఇది. అది మనం చేయలేము. అన్ని కూడా పరిచర్యలు భాగాలివి. వాక్యం చెప్తున్న సత్యం ఇది. విశ్వాసము కలిగిన బిడ్డలు, విశ్వాసములు స్థిరపడిన బిడ్డలు, ప్రార్థనలో బలపడిన బిడ్డలు, నిరీక్షణ కలిగిన బిడ్డలు, శ్రమలలో ఓర్పు కలిగిన బిడ్డలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఓర్పు సహనము ఆత్మ సంబంధమైన బిడ్డలకి వరముగా భావించాలి. స్తోత్రం చెప్పండి. దేనండి? ఓర్పును సహనాన్ని ఎలాగ భావించాలి? వరముగా భావించాలి. దావీదు అంటాడు, ఇదే నాకు వరముగా భావించుకున్నానంటాడు. కొన్నిసార్లు మనం చేయలేము అలాగూ. దాన్ని స్వీకరించాలి. ఆశీర్వాదాల కోసం వెతుక్కుని రమ్మని పిలవటం కాదు బిడ్డలారా. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా వాటిని కూడా చెప్పండి ఇన్వైట్ చేయడానికి ఏముండాలి మన దగ్గర? చెప్పండి, ఏం చేయాలి? ఏముండాలి మన దగ్గర? ధైర్యం ఉండాలి. శోధన రా, నువ్వు నన్నేం చేయగలవు? ఎందుకు? నా ప్రభు నాతో ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. బాధ రా, నా ప్రభు నాతో ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. కష్టమా రా, నా ప్రభు నాతో ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. దేవుని పిల్లలు సవాలు చేయాలండి, సవాలు చేయాలి. శ్రమ వచ్చిందని కృంగిపోవటం, బాధ వచ్చిందని కృంగిపోవటం, ఇబ్బంది వచ్చిందని నలిగిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో కష్ట సమయాల్లో దేవుని పిల్లలు దేవుని మీద బలంగా ఆధారపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మరింతగా మనం దేవునికి సమీపానికి వెళ్ళాలి. బాధ వచ్చిందని బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో వాళ్ళని సమీపించటం కాదు. నా ప్రభు అంటున్నాడు, నన్ను సమీపించండి, నా సన్నిధికి రండి, నన్ను అడగండి. దేవుని కృప నిత్యము మనకు తోడుగానే ఉంటుంది. అది మనకు కనపడాలి. ఆయన కృప మనం చూడాలి. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో వాటిని చూడలేని పరిస్థితుల్లో మనం ఉండటం కాదు. ధైర్యము వహించి దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ప్రతి దానికి కూడాను ఎదుర్కోవడానికి మనం ఏమై ఉండాలి? రెడీగా ఉండాలి. ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి ప్రార్థన అనే ఆయుధం కలిగి ఎదుర్కోవాలి. దావీదు అంటాడు, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావో, నేను నిన్ను ఎదుర్కోవడానికి దేంతంట? ఉదయమున ప్రార్థనతో నిన్ను ఎదుర్కొంటాను. చెప్పండి, దేంతోనంట? దావీదు మహారాజు దేవుణ్ణి ఎదుర్కోవడానికి
ప్రార్థనతో ఎదుర్కొంటాడంట. కానీ మనం దేంతో ఎదుర్కొంటున్నాం? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమలో, బాధల్లో విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనతో మనం వాటిని జయించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థనతో వాటిని జయించాలి. అలాగ జయించినప్పుడే ప్రతీదీ కూడాను మనల్ని చూసి భయపడుతుంది. మన భయము వాటికి కలుగుతుంది. ప్రభు చెప్పిన మాట అది. కనుక బిడ్డలారా, మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? శ్రమలలో ఏం కలిగి ఉండాలి? ఓర్పు. అనండి, ఏంటది? ఓర్పు. ఎంతమంది ఓర్పు కలిగి ఉంటారు? శ్రమలో ఎంతమంది ఓర్చుకోగలుగుతారు? పెద్దలు అంటారు, కోడిగుడ్డును ఓర్చుకుంటే సట్టెడవుద్దంట. ఎలా ఓర్చుకుంటే? ఆ కోడిగుడ్డును తీసుకెళ్ళి కోడి పెట్టకేసి పొదగబెట్టి పిల్లని చేయించి ఆ పిల్లని పెంచి 1 సంవత్సరం పెంచాక చెప్పండి, దాన్ని అప్పుడు మనం కట్ చేసుకుని కోసుకుంటే 2 కేజీలు పడుద్ది. మనం తినొచ్చు, పక్క వాళ్ళకి కూడా కసంతా వేయచ్చు. కానీ గుడ్డే వండుకుంటే 1 కేజీ చాలదు. అందుకే ఓర్పు అనేది చాలా అవసరం విశ్వాసకి. ఓర్పు కావాలి దేవుని పిల్లలకి. ఎంతవరకు? హెబ్రీ గ్రంథకర్త రాస్తూ యేసు ప్రభుని గురించి అంటాడు, ఇదిగో ఆయన శ్రమలలో విధేయతను నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలలో ఏమి నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. మనమేం నేర్చుకుంటున్నాం? మనమేమి నేర్చుకోగలుగుతున్నాం చెప్పండి? సాక్షాత్తు దేవాంతి దేవుడే సశరీరుడుగా భూమి మీదకు దిగి వచ్చి ఆయన శిలువ శ్రమలు భరించడానికి ఓర్పును, సహనాన్ని, అన్నిటినీ ఆయన నేర్చుకున్నాడు తండ్రి దగ్గర. కానీ మనమేం నేర్చుకోగలుగుతున్నాం? మనమేం ఓర్చుకోగలుగుతున్నాం? ఒక్క మాట అంటే చెప్పండి, ఒక్క మాట అంటే ఆ మాటను మనం వెంటనే అప్పగించకుండా ఉండలేం. కానీ దేవుని పిల్లలు ఏదైనా సరే, ఎవరైనా నిన్ను మాట్లాడినా, తోలనాడినా, నిన్ను దూషించినా, నిన్ను అపహాసించినా, తొందరపడి ఏదైనా మాట్లాడినా ఒక్కటే ఆత్మ సంబంధమైన బిడ్డ చేయవలసిన పని ఏంటో తెలుసా? బిడ్డలారు వినండి, ఎవరు నిన్ను దూషించినా ఆ దూషణ వైపు నువ్వు చూడకుండా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దూషణ సరిహద్దులోకి వచ్చాక నీకు దీవెనగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. నీకు దీవెనగా మారుతుంది. అలాగ దూషించిన ప్రవక్తకుడు ఉన్నారు బైబిల్లో కదా. అలాగూ ఇశ్రాయేలు ప్రజలను దూషించి శపించిన ప్రవక్తకుడు ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటి? బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపిస్తా ఉంటే సరిహద్దులోకి వెళ్ళిన తర్వాత ఆ శాపం వచ్చినన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ మార్చాడు? దీవెనగా మార్చాడు. దీవెనగా మారుతుంది. నిన్నెవరేమన్నా సరే బిడ్డలారా, నిన్ను మారు మనసు లేని వాడైనా, మారు మనసు ఉన్నవాడైనా, మారు మనసు పొంది రక్షించబడిన బిడ్డలు అంత తొందరగా తోలనాడి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడారనుకోండి, ఒకవేళ తొందరపడి మాట్లాడారనుకోండి, లెక్క దేవునికి అప్పగించుకోవాలి వాళ్ళు, మనం కాదు. ఎందుకో తెలుసా? దావీదును పలుసార్లు తరిమాడు. ఎవరు? సౌలు. పిల్లనిచ్చిన మామ అల్లుడిని చంపడానికి కత్తి తీసుకుని, ఈటి తీసుకుని పలుసార్లు తరిమాడు. పండక్క పిలిచి మంచి భోజనం పెట్టి అల్లుడు గారు తింటా ఉంటే ఎదురుగా సాటుగా కూర్చున్నాడు. చాటుగా నుంచుని ఈటీసిరాడు. ఎవరి మీదకి? దావీదు మీదకండి. ఈటీసిరితే ఈటొచ్చి గోడకు నాటుకుందంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. కీర్తనలో రాస్తూ దావీదు అంటాడు, మరణానికి నాకు దిత్తెడముంచావయ్యా అని దావీదు దేవుని స్తుతించాడు. అలాంటి సౌలు ఒక దినాన, సౌలు తన కాపలా కాసేవాళ్ళు, గన్మెన్లు
ఆ గుహ దగ్గర బయట పడుకుంటే సౌలు గుహలో హాయిగా నిద్రపోతున్నాడు. దావీదు వెళ్ళాడు అక్కడికి. దావీదు అక్కడికి వెళ్తే ఈ గుహ బయట పడుకున్నాడు, అక్కడే పడుకున్నాడు, అక్కడ పడుకున్నాడు, అక్కడ పడుకున్నాడు. సౌలుకు కాపల కాసేవాళ్ళు, అబ్నేరు లాంటి వాళ్ళు. ఎవడు కూడా దావీదునేమీ చూడలేదు. దావీదు లోపలికి వెళ్ళి సౌలు ఈటెను, ఆ నీళ్ల తిత్తును, సౌలు వస్త్రాన్ని కోసి ఆ మూడు పట్టుకుని వెళ్ళి ఎత్తైన స్థలములో ఉండి కేక వేశాడు, రే అబ్నేరు, అబ్నేరు, నువ్వు ఒక మగాడు అంటరా, నీ యజమానుణ్ణి కాపలా కాయలేనివాడా, నువ్వు వేస్ట్ ఫీలు అన్నాడు. అన్నాడండి. ఆ కేక విని సౌలు రాజు బయట కురుకొచ్చి బల్లెకి చూస్తే తలకాడ ఈట లేదు, నీళ్ల బుడ్డి లేదు, వస్త్రం కోయబడి ఉంది. బయటకు వచ్చి చూస్తే దావీదు ఎలాగ చూపిస్తున్నాడు వస్త్రాన్ని, ఇదిగో నీ వస్త్రపు చెంగు కోచాను, ఇదిగో నీ నీళ్ల తిత్తు, ఇదిగో నీ ఈటే రాజా అంటే సౌలు అంటాడు, నాయనా దావీదా, నువ్వు ఎంత మంచోడు అయ్యా, నువ్వు దేవుళ్ళు అంటాడు అయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. ఈ రోజు నన్ను చంపడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా నువ్వు నన్ను చంపలేదయ్యా, నువ్వెంత మంచోడు అయ్యా అని పొగుడుతా ఉంటే దావీదు అంటాడు, నువ్వు యెహోవా చేత చెప్పండి అభిషేకించబడిన వాడు గనుక నిన్ను చంపలేదు, నేను జాగ్రత్త. బిడ్డలారా, మారు మనసు పొంది రక్షించబడిన బిడ్డలు, అభిషేకించబడిన బిడ్డలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియట్లేదు. నువ్వు రక్షించబడినప్పుడు దేవుడు నీ తల మీద ఒక అభిషేకం పెడతాడు ఆయన, నీ తల మీద ఒక అభిషేకం పెడతాడు ఆయన. నువ్వు అభిషేకాన్ని కాపాడుకుంటూ నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్నంత కాలము నీ తల మీద అభిషేకం ఉంటుంది. నువ్వు రక్షణ పొందిన రోజున నీ తల మీద దేవుడు అభిషేకం పెడతాడు. కానీ నువ్వు వివిధ తంత్రాలు కల్పించుకుని మళ్ళా లోకంలోకి వెళ్ళి చీకట్లోకి వెళ్ళి పాపముతో నువ్వు సహవాసం చేసావనుకో, మొట్టమొదట పోయేదేది చెప్పండి? అభిషేకం. నీ అభిషేకం వెళ్ళిపోతుంది. తర్వాత దేవుని ఆత్మ నీ నుండి వెళ్ళిపోతుంది. ఇక నువ్వేమి చేయలేవు. ఎందుకు పనికిరాని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతావు? దానికి ఉదాహరణ సంసోనే. సంసోనులో ఉన్న అభిషేకం పోయిన తర్వాత సంసోను మీద ఉన్న దేవుని ఆత్మ కూడా వెళ్ళిపోయింది. అభిషేకం పోయినవాడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేకపోయాడండి. నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. ఫిలిష్తీయులు వచ్చి పట్టుకుని తీసుకుని వెళ్ళి కట్టేసి 2 కళ్ళు పీకితే ఏమీ చేయలేని పరిస్థితిలో. బిడ్డలారా, అభిషేకం ఉన్నప్పుడు పచ్చిగాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది నవలేలుగా చంపేశాడే. అభిషేకం ఉన్నప్పుడు సింహం మీద కలబడి సింహాన్ని నవలేలుగా చీల్చి పారేశాడే. అభిషేకం ఉన్నప్పుడు ఫిలిష్తీయులకు నిద్ర పట్టకుండా చేశాడే. అభిషేకం ఉన్నప్పుడు ఎన్ని నక్కలు పట్టుకున్నాడు అమ్మా? నక్కలు ఎన్ని? 300 400? ఎవరికి సాధ్యం? మనందరం కలిసి ఆటం తిరుగుతూ ఒక నక్కన దొరుకుద్దా? పొరపాటును దొరకదు. అంత బలాఢ్యుడు, పరిగెత్తగలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు. అభిషేకం ఉన్నంత కాలము సంసోను ఎవడు ఏమీ చెయ్యలేకపోయాడు. దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నంత కాలము సంసోను ఎవడేమీ చేయలేకపోయాడు. రక్షించబడిన తొలి దినాల్లో నీ మీద అభిషేకం ఉంది. బిడ్డలారా, నీ పరిస్థితులను బట్టి, నీ అవిధేయతను బట్టి నీ మీద అభిషేకం వెళ్ళిపోయింది.
కానీ దేవుని ఆత్మ పనిచేస్తుంది, జాగ్రత్త. అది కూడా వెళ్ళిపోయింది అనుకో, నువ్వెందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు. అందుకే దావీదు ఏడుస్తూ 51వ కీర్తన రాస్తూ 10-11 చరణాలు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకని ఏడ్చాడు దావీదు. ఏడ్చాడండి. అభిషేకం ఉన్నప్పుడు దావీదు, చెప్పండి, అభిషేకం ఉన్నప్పుడు దావీదు గొల్యాతును అవలీలగా చంపగలిగాడు. అభిషేకం ఉన్నప్పుడు దావీదు యుద్ధాలు అద్భుతంగా చేయగలిగాడు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల్లో ఏంటి మన పరిస్థితి ఎంత దయనీయంగా దిగిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలాగైపోయిందని నిరాశ నిస్పృహ మధ్యలో కురింగిపోయి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి, ఏంటో తెలుసా, నా మొదటి విశ్వాసం మరల నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. అయ్యా నా మొదటి విశ్వాసం, నా మొదటి రక్షణ, అభిషేకం నాకు కావాలి. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న దాన్ని మరల తిరిగి సంపాదించుకోవడానికి ఓర్పు కావాలి, సహనము కావాలి, ప్రార్థనలో పట్టుదల కావాలి. ప్రార్థనలో పట్టుదల కలిగిన వాళ్ళు మరలా దాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రార్థనలో పట్టుదల కలిగిన బిడ్డలు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు. కానీ జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నావు, కృప దూరము కాక మునిపే మరల పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని అలక్ష్యముగా మనం వండుకూడదు. పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి సంపాదించుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో పోరాటము చేయాలి. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి పోగొట్టుకున్న ఆత్మీయతను, విశ్వాసాన్ని మరలా తిరిగి సంపాదించుకోవాలి. తిరిగి నీ తల మీద నుండి వెళ్ళిపోయిన అభిషేకం మరలా నీ మీదకి వస్తే మరలా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. లేకపోతే జవాబు రాదండి. ఆయన గుర్తు చేస్తాడు. మన మధ్య చాటుకు వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక విశ్వాసరాలు సాక్ష్యం చెప్తూ ఉంది, నా అవిధేయతను దేవుడు నాకు గుర్తు చేశాడు, నా బలహీనతలో దేవుడు నాకు గుర్తు చేశాడు, నేను వాటిని ఒప్పుకోవటానికి 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేసి నా దేవుని దగ్గర ఒప్పుకున్నాను. మళ్ళా తిరిగి నా దేవుడు నాకు నా బలమును నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రోషము కలిగి ప్రార్థన చేయాలండి దేవుని పిల్లలు. ఊరికనే ప్రార్థన చేస్తే సరిపోదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయమని వాక్యం చెప్తా ఉంది. ఓర్పు కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. సహనము కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధులకు ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వటము మరువకు. అబ్రహాముకు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు గడిచింది. 25 సంవత్సరాలు గడిచిన అబ్రహాము ఏ రోజును కూడా అయ్యా మా ఇంటికి రండి అయ్యా అని పిలవలేదు. కానీ ఒకానొక దినాన దేవుడి పనిగట్టుకుని అబ్రహాం ఇంటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మన మీద జాలి కలిగి దేవుడు మనం పిలవకపోయినా, మనం రమ్మని ఆహ్వానించకపోయినా, మన ఇంటికాడ ఆయనకు అవకాశం అయిపోయినా దేవుడి పనిగట్టుకుని మన ఇంటికి వస్తాడు. మర్చిపోవద్దు మీరు. ఎందుకో తెలుసా? మనం చూసి మన అవిధేయతలను పోగొట్టి మన మొదటి విశ్వాసాన్ని, ప్రార్థన బలాన్ని మనకు నేర్పడానికి దేవుడే మన దగ్గరకు వస్తాడు. అబ్రహాము దగ్గరకు వస్తే అబ్రహాము ఎండవేళ మంచినీళ్ళు ఇచ్చి పంపించలేదు. ఏం చేశాడు చెప్పండి? 6 మానికల మెత్తని పిండి రొట్టెలు గాల్చి, క్రువ్విన దాన్ని వధించి
రెడీ చేసి తీసుకొచ్చి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. గొప్ప ఆతిథ్యం, గొప్ప ఆతిథ్యం. ఆతిథ్యమును మరుచిపోని దేవుడు, అన్యాయస్తుడు కాని దేవుడు అబ్రహాము శారా గర్భాన్ని తెరిస్తే ఆ తరువాత ఇస్సాకు పాలు విడిచిన తరువాత అబ్రహాము గొప్ప విందు. చప్పటి కూడా ప్రభుని మరిపరచండి. ఎంత విందు ఊహించలేదు. దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం కలిగిన బిడ్డలు, దేవుని పట్ల భక్తి కలిగిన బిడ్డలు ఆతిథ్యం ఇవ్వటంలో మర్చిపోరు, ఆహ్వానించటంలో మర్చిపోరు, ఆయన చిత్తం కొరకు కనిపెట్టడం మర్చిపోరు, ఓర్పును సహనము కలిగి ఉండటం మర్చిపోరు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం మర్చిపోరు. ఇది మర్చిపోయిన రోజున మనం అన్నీ కోల్పోతాం బిడ్డలారు, అన్నీ కోల్పోతాం. అందుకే దేవాతి దేవుడి అబ్రహాం ఇంటిని దర్శించాడు. ఈ రాత్రి మన జీవితంలో దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో ఎలా ఉండగలుగుతున్నాం? ఓర్పు కలిగి ఉండగలుగుతున్నామా? సహనం కలిగి ఉండగలుగుతున్నామా? పట్టుదల కలిగి ఉండగలుగుతున్నామా? ప్రార్థన ఉండగలుగుతున్నామా? మనం ఏం చేయగలుగుతున్నాం? ఎక్కడ మన స్థిరత్వం? దేవునిలో స్థిరత్వం ఎక్కడ? కిరీటాలు కోల్పోయి, ఇంటిలో కట్టబడిన బలిపీఠాలు కూలిపోయి, సాతాను నీ కిరీటాన్ని పోగొట్టాడు, నీ ఇంటిలో బలిపీఠాన్ని కూలదోసాడు. అంతే. అందుకే ప్రాంతంలో పట్టుదల లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, నిరీక్షణ లేదు. సంఘాలలో ఈ రోజున ఇంత నిరాశ కలిగి ఉండటానికి సంఘం, ఇంత బలహీనమై ఉండటానికి సంఘం. బిడ్లరా, నన్ను నేను కూడా విమర్శించుకుంటాను. నా అవిధేయతని ప్రభు దగ్గర నేను ఒప్పుకుంటాను. ప్రభువా, ఒకవేళ నా బలిపీఠం కూల్చాడు ఆ దుష్టుడు, నాకున్న అభిషేకాన్ని కూల్చాడు ఆ దుష్టుడు, నాలో ఉన్న ఆత్మీయతను ఎత్తుకుపోతున్నాడు ఆ దుష్టుడు. ఎక్కడ జరుగుతుంది ఇది? ఎక్కడ జరుగుతుంది ఇది? మనల్ని మనము పరిశీలించుకోవలసిన దినాలివి, పరీక్షించుకోవలసిన దినాలివి. హగ్గయి అంటాడు, 1వ అధ్యాయం 6వ వచనంలో హగ్గయి ఒక అద్భుతమైన మాట అంటాడు. 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? చదువమ్మా. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. దేని గురించి చెప్పండి? దేని గురించి? మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. మీ ప్రవర్తనలో స్థిరత్వం ఉందా? మీ ప్రవర్తన సరిగా ఉందా? నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? నీ స్థితి ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? హగ్గయి ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఏమవుతుంది? గారడి సీమోనుతో పేతురయ్య అంటాడు, ఇదిగో నీ హృదయము నా దేవుని ఎదుట ముగించరా సరిగా లేదంటాడు. ఎలాగంట? నా దేవుని ఎదుట నీ హృదయం ఎలాగలేదు? సరిగా లేదు. గారడివాడ, నా దేవుని ఎదుట నీ ప్రవర్తన, నీ హృదయము సరిగా లేదు. పేతురయ్య గద్దిస్తూ మాట్లాడతాడు. ఈ రాత్రి మన జీవితంలో మన ఓర్పులో సహనం కలిగి ఉంటున్నామా లేదా? ప్రాంతంలో పట్టుదల కలిగి ఉంటున్నామా లేదా? విశ్వాసములు స్థిరపడ్డామా లేదా? మన భక్తి ఎలాగుంది? మన దీపం వెలుగుతుందా? మిణుకుమంటుందా? అసలు ఆరిపోయిందా? కట్టుకున్న దేవుని బలిపీఠాలు నీ ఇంట్లో ఉన్నాయా? ప్రతిదినము బలి ఉదయకాల సాయంకాలము స్తుతి ధూపం అక్కడి నుంచి లేస్తుందా? కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుని గృహములో నుండి రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదములు వినబడాలి.
ఉదయకాలం నీ ఇంట్లో స్తుతులు వినపడుతున్నాయా? రాత్రి వేళ స్తుతి నైవేద్యం ఉందా? ఉదయకాల స్తుతి నైవేద్యం ఉందా? నీ బలిపీఠం దగ్గర నువ్వు స్తుతి నైవేద్యం అర్పిస్తున్నావా? నీ బలిపీఠం కూలిపోయిందా? అపవాది కూల్చాడా? నీ తల మీద అభిషేకం ఉందా పోయిందా? అదన్నా తెలుసుకుంటున్నావా? నీ ప్రాంతంలో పట్టుదల పోయింది, ఓర్పు పోయింది, సహనం పోయింది, నిరీక్షణ పోయింది, అన్ని పోయింది, అభిషేకం పోయింది, బలిపీఠాలు కూలిపోయాయి, కూల్చేశాడు దుష్టుడు. ఇన్ని రకాలుగా వాడు చేస్తున్నా ఇంకను నీ ప్రవర్తన సరిగా ఉందో లేదో నువ్వు చూసుకోలేకపోతే ఇంకెలాగొచ్చే చెప్పండి. దేవుని పిల్లలు ఏం చేయాలి? దావీదు ఒంటరిగా గుహలోకి వెళ్ళి ఒంటరిగా ఉండి దావీదు ఏడుస్తూ తన్ను తాను పారచూసుకున్నాడంట. ఈ గుహలోకి రావాల్సిన కర్మ ఏంటి నాకు? ఈ గుహలోకి రావాల్సిన అవసరం ఏంటి నాకు? నేనేం చేశాను ప్రభువా, నేనేం చేశాను ప్రభువా అని దావీదు ఏడుస్తూ ఉంటే దావీదు అంటాడు, నీ ముద్దుల కొడుకుని ఎప్పుడు నువ్వు గద్దించలేదుగా? నువ్వు అమితంగా ప్రేమించావే. ఆడు ఎన్ని పనులు చేసినా, వాడు ఎటువంటి తిరిగినా, ఆడు ఎటు తిరిగినా, ఆడు ఎన్ని పనులు చేసినా, దుర్మార్గంగా బ్రతికినా, తిరుగుబోతైనా, వాడు ఏ స్థితిలో ఉన్నా ఏ రోజన్నా వాడిని మాట వరుస కన్నా మందలించావా? నువ్వు వాడిని మందలించినందుకు, వాడిని తిరుగుబోతం చేసినందుకు ఈ రోజు నాడు కత్తి పట్టుకుని నిన్ను చంపడానికి తరిమాడు కనుక నువ్వు ఈ గుహలోకి వచ్చి ఏడుస్తున్నావు దావీదు. గుహలో రావడానికి ఏంటని నువ్వు అంటున్నావా? నిన్ను చూసుకుంటున్నావా? నీ కొడుకును అమితంగా ప్రేమించావే, వాడు తలెక్కడ పెంచుకున్నా నువ్వేం అనలేదండి? అవునా? మాట్లాడరేంటి? అబ్షాలోము తల కుర్రులు కలిగినోడు, ఇక్కడ కొన్నంటాడు తల. ఆడు తల పెంచుకున్నా నువ్వు అడగవు, ఆడు అంటు కత్తిరేసినా నువ్వు అడగవు, ఆడు కుప్ప పెట్టినా నువ్వు అడగవు, ఆడు డిప్ప కట్టింగ్ వేసిన నువ్వు అడగు. సీరియల్లో చూసో, సినిమాల్లో చూసో, అదే రాడు వెరైటీ కట్టింగ్. మొన్న ఒక ఆయన ఎంత ఉండండి పిల్లోడు, ఎంతే ఉండాడు, ఆడిని తీసుకెళ్ళి బార్బరీ షాపులో ఆడికి నున్నగా వేసి ఎదరకు దంతుంచి ఆడిని తీసుకొస్తాడు. నేను అన్నాను, ముక్కు పచ్చలారని పిల్లోడికి సోకులు నిరుపుతున్నా, నువ్వేం తండ్రి అన్నా నేను. ముక్కు పచ్చలారని పిల్లోడండి, అడుగు సోకేంటో తెలియదు, నువ్వు వాడికి సోకులు నేర్పుతున్నావా? నేర్పు, రేపాడు పెద్దోడయ్యే కాడే నీ సంగతి తెలుస్తాడన్నా. అంతే. నాకు భయం ఏంటి? అబ్షాలోమును మాట వరుస కూడా గద్దించలేదంటే ఎవరు? దావీదు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలను గురించి ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళను చిన్ననాటి నుంచి గద్దించినందుకు, చిన్ననాటి నుంచి వాడిని భయభక్తుల్లో పెంచినందుకు. ఈరోజు పిల్లల్ని మాట వినకుండా వాళ్ళ జీవితాలు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక, వాడిని ఏమి అనలేక, ఏదన్నా గద్దిస్తే ఆడేమన్నా చేసుకుంటాడేమో, ఏదన్నా పారిపోతాడేమో, ఏదన్నా దాగుతాడేమో, ఏదైనా దూకుతాడేమోనని ముందుకు నువ్వు ఆలోచన చేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేసావు తల్లిగా. ఆ తల్లి ఎలాంటి తల్లివా నువ్వు? ఆ తల్లి ఏం చేసిందండి? ఆ తల్లి తన కుమారుడు దుర్మార్గుడిగా పెరగడానికి ఆ తల్లియే కారణం. తల్లి కొడుకును దుర్మార్గంగా పెంచిందంట. ఈ రోజున ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు ప్రేమ ఉండొచ్చండి. ప్రేమ మనసులో ఉండాలి. పై ప్రేమ కాదండి, పై ప్రేమ కాదు. మనసు నిండా ప్రేమ పెట్టుకుని వాడిని గద్దించాలి. కుమారుడైనా కుమార్తె అయినా సరే. అందుకే జ్ఞాని రాస్తూ అంటాడు, తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికే విరోధి. అందుకే బిడ్డలారా, దేవుని ప్రేమ ఎరిగిన పిల్లలు, దేవుని సన్నిధి ఎరిగిన బిడ్డలు కనుక నువ్వు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు నీ ప్రార్థనకు ఎన్ని జవాబులు దొరికాయి?
నిరీక్షణ కలిగి ప్రార్థించే నీవు, విశ్వాసం కలిగి ప్రార్థించే నీవు, ఓర్పు కలిగి ప్రార్థించే నీవు, సహనం కలిగి ప్రార్థించే నీవు, ప్రార్థనలో పట్టుదల కలిగిన నీవు ఎంతవరకు చేయగలుగుతున్నావు? నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? నీ ప్రార్థన నిన్ను ధైర్యపరుస్తుందా? జాగ్రత్త. కడవరి దినాలు ఇవి, భయంకర దినాల మధ్యలో ఉన్న బిడ్డలారా, మీకేం అర్థం కావట్లేదు. పరిస్థితులు మామూలుగా లేవు. అందుకే ఉన్న పరిస్థితులను బట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకోండి. వాక్యం చెప్తుంది, నీ తల మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు కాపాడుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు మీద అభిషేకం ఉంది, అందుకే దావీదు యుద్ధాలు చేయగలిగాడు. దావీదు యుద్ధంలో ఆరితేరిన వాడు ఎందుకు అయ్యాడు తెలుసా? దేవుని అభిషేకము దావీదు మీద ఉంది, దేవుని ఆత్మ దావీదులో ఉంది. ఈ రాత్రి కాలమందు బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, ప్రార్థించే మనం, ప్రభు కొరకు ఎదురు చూసే మనం ఏదండి? ఏది ఆత్మీయత? ఏమైంది? ఆత్మీయత ఏమైపోయింది? ఆత్మ సంబంధమైన బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, మరు మనసు పొందిన బిడ్డలు, నీ విశ్వాసము, నీ భక్తి, రక్షించబడిన నీవు దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి, భక్తి కలిగి, పట్టుదల కలిగి ఉంటే అవిశ్వాసి కూడా నిన్ను చూసి నిన్ను వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. నిజమే, నిజమే. నీ భక్తి ఇతరులకు మార్గాన్ని చూపించాలి, నీ విశ్వాసము ఇతరులకు మార్గాన్ని చూపించాలి. ఎంతవరకు విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నావు? నీ విశ్వాసాన్ని ఎలాగుందో నీవు చెప్పాలా? పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో. పట్టుదల కలిగి ఉన్నావా? లోకానుసారమైన పట్టుదల మనకొద్దు. అది ఎప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడినప్పుడు అది చావాలి. ఏదది పట్టుదల? ఏ పట్టుదల అది? పంతాలు కాదు మనకు కావాల్సింది. స్నేహితుడు ఏదనంటే సంవత్సరాల తరబడి స్నేహితుడితో మాట్లాడకపోవటం, స్నేహితురాలతో మాట్లాడకపోవటం, అత్తగారితో మాట్లాడకపోవటం, కోడలతో మాట్లాడకపోవటం, ఇది కాదండి పంతాలు. ఈ పంతాలు కాదు, ఈ సైతాన్ చేసే పని ఇది. కానీ మనకు ఉండవలసిన పట్టుదల ఏంటో తెలుసా? క్రీస్తు యేసుకును కలిగిన మనసు కలిగిన బిడ్డలు, రోషము కలిగి దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని సంపాదించుకోవాలి. అలాంటి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని రాత్రి జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని రాత్రి మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.